ఈ నెల 29న మనకు అమావాస్య రాబోతుంది. ఇదేంటంటేనండి ఉగాదికి ముందు వస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన అమావాస్య అనమాట. దీనికి చాలా పవర్ ఉంటుందని మనకు పండితులు కూడా చెబుతున్నారు. ఈ అమావాస్య ఏంటంటే సామాన్యమైనది కాదండి. శనివారంతో కూడి వస్తుంది. అత్యంత శక్తివంతమైనది, చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య. కాబట్టి కలబంద మొక్కతో ఇలా చేయండి. 7 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితమే మారిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఏంటంటేనండి పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందని చెప్పొచ్చు. మంచి అభివృద్ధిని కూడా మీరు చూడగలుగుతారు. మీ దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. మీపై ఉండే చెడంతా కూడా పోవటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కలబంద మొక్కతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగించుకొని ధనాన్ని మీ ఇంటికి రప్పించుకోండి. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మనకి ఇప్పుడు వస్తుంది కదా ఈ అమావాస్య, ఉగాదికి ఒక రోజు ముందు వస్తుందండి. అంటే మనకు శనివారంతో కూడి అమావాస్య వస్తుంది. ఇలా రావటం చాలా విశేషం ఈ అమావాస్య. దీనికి ఏంటంటే అతీత శక్తులు ఉన్నాయన్నమాట. ఈ శక్తులు ఉన్న రోజున మనము ఎలాంటి పరిహారాలు చేసినా, ఎలాంటి విధి విధానాలను అంటే ఆచరించుకున్నా, ఎలాంటి పనులను చేసుకున్నా మనకేంటంటే కనుక అద్భుతంగా కలిసి వస్తుంది అనమాట. అలానే కాకుండా మనకు మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు. అలానే మన అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కూడా మనకు ప్రాప్తింపబడాలి, అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోవాలంటే కలబంద మొక్క పరిహారం చేయాలన్నమాట. కలబంద మొక్క పరిహారం అనేది ఏంటంటే కనుక అనేక రకాల సమస్యల్ని తీసేస్తుంది. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. అద్భుతాలను సృష్టించడానికి కలబంద మొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది. అమావాస్య అమ్మవారికి అంకితం చేయబడితే కలబంద మొక్క ఏంటంటే కనుక ముగ్గురమ్మలకు అంకితం చేయబడుతుందండి. సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవికి ఈ కలబంద మొక్క ఏంటంటే కనుక అంకితం చేయబడుతుంది. ఈ కలబంద మొక్క మీ ఇంట్లో ఉంటే ఈ ముగ్గురమ్మలు కూడా మీ ఇంట్లో ఉన్నట్టే అనమాట. మీ ఇంట్లో ఇంకా తిష్ట వేశారని అర్థం అనమాట. కాబట్టి కలబంద మొక్క మీ ఇంట్లో ఒకవేళ లేదు, ఇంకా మేము తెచ్చుకోలేదంటే కనుక అమావాస్యకు ఒక రోజు ముందు ఏంటంటే మీరు కలబంద మొక్కని తెచ్చి పెట్టుకోండి. లేదంటే అమావాస్య రోజు ఈ కలబంద మొక్కని మీ ఇంటికి తెచ్చుకుంటే మాత్రం ఈ ముగ్గురమ్మలు కూడా మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే కలబంద మొక్క అదృష్ట మొక్క అండి. అదృష్ట మొక్కగా కూడా భావిస్తారు. అది ఎలాగైతే ఎదుగుతూ ఉంటుందో మన సంపాదన కూడా అలాగే పెరుగుతూ ఉంటుందన్నమాట. సంపాదన కూడా ఏంటంటే కనుక చక్కగా అంటే ఎదగటానికి అవకాశం ఉంటుంది. సంవత్సరాల తరబడి కూడా ధనం అంటే మన దగ్గర నిల్వ ఉండాలి. అలానే కాకుండా 7 తరాలకు సరిపడ్డ డబ్బు రావాలంటే ఖచ్చితంగా కలబంద మొక్క మన యొక్క ఇంట్లో ఉండాలని మనకేంటంటే పండితులు చెప్తున్నారనమాట. అలానే కలబంద మొక్క ఉంచటం అంటే సరికాదండి. దానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మనం నీళ్లను సమర్పించుకోవటం, అలానే కాకుండా చక్కగా ఆ కలబంద ఎదిగేలాగా చేయటం, ఇవన్నీ కూడా చేసుకుంటేనే అలాంటి సమయాలలో అలాంటి సందర్భాలలో డబ్బు అనేది మన దగ్గరికి వస్తుంది. అలానే కాకుండా కలబంద మొక్కని ధనంతో పోలుస్తారండి. ఇలా ఏంటంటే కనుక కలబంద మొక్క అంటే కుడివైపుకు తిరిగి పెరుగుతుందనుకోండి, ధనం మన ఇంట్లోకి వస్తుందని అర్థం అనమాట. ఎడమవైపుకు వాలి కలబంద మొక్క పెరిగితే మనకు మంచి జరుగుతుందని అర్థం. అంటే స్ట్రేట్గా కలబంద మొక్క గుబూరుగా పెరిగితే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం అనమాట. అలానే కాకుండా కలబంద మొక్క అండి పెట్టగానే మరణిస్తుంది. కలబంద మొక్క అసలు మా ఇంట్లో ఉండటం లేదనుకుంటారు కదా, అలా ఒకవేళ జరుగుతుంటే మాత్రం మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని అర్థం అనమాట. దాన్ని తీసేసుకుని మళ్ళీ మీరు కలబంద మొక్క తెచ్చుకొని నీటిని సమర్పించడం, అలానే కాకుండా అది ఎదిగేలాగా మీరు ఏంటంటే కనుక చక్కగా ఎరువులో వేసి దాన్ని ఏంటంటే కనుక ఎదిగేలాగా చేసుకోండి. అలా ఎలాగైతే ఎదుగుతూ ఉంటుందో అలా మీ ఇంట్లోకి సంపాదన వస్తూ ఉంటుంది. ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు. అందుకే కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి. నార్మల్గా కలబంద మొక్క అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అభివృద్ధిని ఇస్తుంది, సంపాదన పెంచుతుంది, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది. కాబట్టి అందుకే దీన్ని ఏంటంటే కనుక అదృష్ట మొక్కగా భావించబడుతుందన్నమాట. ఇలా కలబంద మొక్కతో అమావాస్య రోజున పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. ఎందుకంటే కలబంద మొక్కకు అతీత శక్తి ఉంటుందన్నమాట. లక్ష్మీదేవికి అమావాస్య ఇష్టం కదా, అందుకే అమావాస్య రోజే ఈ కలబంద మొక్క పరిహారం చేసుకోవటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది. డబ్బుల మూటతో మన ఇంటికి రావడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి కలబంద మొక్కని మీ యొక్క చుట్టుపక్కల ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా మీరేంటంటే కలబంద మొక్కని ఈ విధంగా పీక్కొచ్చుకొని పరిహారం చేసుకోండి. సరి సమానమైన పరిహారం ఏదైనా ఉంటుందా అంటే గనక ఈ కలబంద మొక్క పరిహారం అని చెప్పొచ్చండి. కలబంద మొక్క ఏంటంటే గనక మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందంటే మీరు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు, ఆశ్చర్యానికి గురవుతారనమాట. ఇంట్లో దేవతలు ప్రవేశించడం లేదు, ఇంట్లోకి దుష్టశక్తులు వస్తున్నాయి అనుకునేవారు కూడా కలబంద మొక్క పరిహారం చేయొచ్చు. అలానే కాకుండా ఇంటి పరంగా ఏం బాగుండట్లేదు, ఇంటి పరంగా ఏంటంటే ఇబ్బందులు ఉన్నాయి, ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఎన్నో క్రియేట్ అవుతున్నాయని బాధపడేవారు కూడా కలబంద మొక్క పరిహారము ఆచరించవచ్చు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి.
చేసుకోండి. కాకపోతే కలబంద మొక్క మాత్రం చాలా చాలా పవిత్రమైన మొక్క అనమాట. అందుకే కలబంద మొక్కని మీరు ఇక్కడ చూపించే విధంగా ఇంత సైజులో ఉండే కలబంద మొక్కని పీక్కొచ్చుకోండి. ఇలా పీక్కొచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేయండి. ఎందుకంటే దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి. చిన్నదే అండి, పెద్దది ఏం అవసరం లేదు. మీరు ఒక అంటే ఇలా మండనైనా సరే, అంటే ఒక కొమ్మ ఉంటుంది కదా, అది కూడా పిడిసేసి తెచ్చుకోవచ్చు. ఇలా తెచ్చుకున్న తర్వాత లేదంటే ఇంత చిన్న సైజులో ఉండే కలబంద మొక్కని తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకుని దానికి ఏంటంటే పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఒకటి ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో ఒక నిమ్మకాయ, కొన్ని ఆవాలంటే ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు, ఒక నిమ్మకాయ, కుంకుమ, అరస్పూను పసుపు, అరస్పూను, ఆ తర్వాత ఈ కలబంద మొక్కని పెట్టాలి. పెట్టిన తర్వాత దాన్ని ఒక చిన్న మూటగా కట్టాలి. అలా కట్టిన తర్వాత దీన్ని ఏంటంటే కనుక ఇంట్లో అంతా కూడా తిరగాలండి. అది పట్టుకొని అలా తిరిగిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆ మూటని ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీయండి. ఇదేంటంటే అమావాస్య రోజున చాలామంది కూడా ఈ పరిహారం చేస్తారు. అలానే కాకుండా ఈ పరిహారం చేసేసి కూడా ఫలితాలను పొందిన వారు కూడా చాలామందే ఉన్నారనమాట. మీ ఇంటి పరంగా ఇబ్బంది ఉన్నా, అలానే కాకుండా మీ ఇంటికి చెడు జరుగుతుంది, మీ ఇంటికి చెడు అంటే ఫలితాలు వస్తున్నాయి, ఇంట్లో అభివృద్ధి లేదు, అలానే కాకుండా ఇంటి పరంగా సుఖ సంతోషాలు లేవని బాధపడే వారికి కలబంద మొక్క అనేది చక్కగా ఉపయోగపడుతుంది. చాలా చాలా మంచి రిజల్ట్ని అయితే తెచ్చిపెడుతుంది అనమాట. అందుకే మీరు కూడా ఈ అమావాస్య రోజున కలబంద మొక్క పరిహారం చేయండి. ఎందుకంటే ఈ కలబంద మొక్క పరిహారమే ఎందుకు చేయాలండి, ఎప్పుడు చెప్తారని మీకు సందేహం రావచ్చు. ఎందుకంటే దీనికి అతీత శక్తులు అనేవి ఏంటంటే కనుక రండి ఇందులో ఇమిడి ఉంటాయి. ఆ శక్తుల వల్ల మన ఇంటికి మంచి జరుగుతుంది, మన దరిద్రాలు పోతాయి, మన ఇంటిపై ఉండే చెడంతా కూడా పోతుంది. మనకు ఎవరైనా ఏదైనా చేయిస్తే దాని నుంచి కూడా మనకి ఏంటంటే విముక్తి కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలతో మన జీవితం అనేది మారిపోతుంది. అదృష్ట ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి. ధనం అనేది రావటం, సంపాదన అనేది పెరగటం, చక్కటి అభివృద్ధి ఐశ్వర్యాన్ని మనం కలిగించుకోవటం, అలానే కాకుండా దైవానుగ్రహం అంటే లేకపోతే దైవానుగ్రహం అది కూడా మనకు కలిగేలాగా చేసుకోవటానికి కలబంద మొక్క ఎంతో కొంత మనకి ఏంటంటే కనుక రండి చక్కగా అంటే ప్రోత్సహిస్తుంది చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే గనక మానవ జీవితాన్ని స్థిరంగా ఉంచడానికి కూడా కలబంద మొక్క అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అందుకే శాస్త్రాల్లో కలబంద మొక్కకు చాలా చాలా ప్రాధాన్యత ఇస్తారు. కలబంద మొక్క అనేది అత్యంత పవిత్రమైన మొక్కగా కూడా భావిస్తారండి. దీని గురించి చాలా వివరణ ఏంటంటే గనక శాస్త్రాల్లో ఉందన్నమాట. అలా శాస్త్రాల్లో దీని వివరణ చెప్పడం జరిగింది కాబట్టే మీరు కలబంద మొక్కతో ఇలాంటి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రమే పనులు చేసుకోండి. అలాంటప్పుడే ఫలితాలు అధికంగా ఉంటాయి. మనం ఏం చేస్తామండి, మన ఇంటి పరంగా ఒకవేళ బాగాలేకపోతే అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం, పరిహారాలు చేసుకుంటాం. అవి 4 రోజులు ఫలితాలు ఇస్తాయి, ఆ తర్వాత అవి తిప్పి కొడతాయి, మళ్ళీ ఏ ఫలితాలు అనేవి రావు. అలా రాక కూడా మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు కూడా ఈ కలబంద మొక్క పరిహారం అనేది మనకు పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత ఒకవేళ మీకు వస్త్రంలో కట్టుకోవడం ఇష్టం లేకపోతే మీరు డైరెక్ట్గా ఒక పెద్ద సైజులో ఉండే అంటే చిన్న కలబంద మొక్క ఇలా చెట్టు ఉంటుంది కదా, అదంతా కూడా వేర్లతో సహా ఇక్కడ చూపించే విధంగా పీక్కొచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత నీళ్ళని చల్లి క్లీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దాన్ని ఎరుపు రంగు తాడుతో కట్టండి. ఎరుపు రంగు తాడు మాత్రమే వాడాలి, లేదంటే పసుపుది వాడాలి. మిగతా తాళ్లను వాడకూడదు, దారాలను కూడా వాడకూడదండి. ఇలా ఏంటంటే కనుక ఒక తాడు సహాయంతో ఒక పువ్వుని పెట్టి దాన్ని ఏంటంటే ఇంటి సింహద్వారం దగ్గర తలకిందులుగా వేలాడదీయాలి. ఇలా వేలాడదీయటం వల్ల కూడా ఏంటంటే మన ఇంట్లోకి చెడు అనేది రాదు, చెడు అనేది జరగదు, ఇబ్బంది అనేది లేకుండా చక్కగా ఉండటానికి, మన ఇల్లు మనకు అనుకూలించడానికి, ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోయి మనకేంటంటే కనుక 4 వైపుల నుంచి కూడా ధనం మన ఇంట్లోకి ఆకర్షించడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఇలా కూడా కలబంద మొక్కని కట్టొచ్చు. అలానే కాకుండా మనం ముందు చెప్పుకున్న విధంగా కూడా కలబంద మొక్కని కట్టుకోవచ్చు. ఎలా కట్టినా కానీ ఫలితాలు ఉంటాయి, ఎలా కట్టుకున్నా కానీ మనమైతే రిజల్ట్ని చూడగలుగుతాం అనమాట. మనము చూస్తూ ఉంటాం కదండి, కొన్ని చోట్ల గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇలా కలబంద మొక్కని వేలాడదీస్తూ ఉంటారు. అలా వేలాడదీయటం వల్ల మంచి జరుగుతుందని ఒక నమ్మకం, అలానే చెడంతా కూడా పోతుందని నమ్మకం అనమాట. మనం బాగా బ్రతికామనుకోండి, కొంతమంది చూసి ఓర్వలేక దిష్టి పెడుతూ ఉంటారు, దోషాలు మనని పట్టి పీడిస్తూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, బాధలు కలుగుతూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళకు కూడా కలబంద మొక్క మంచి ఫలితాలను ఇస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు కలబంద మొక్క పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించండి. మొదటిదైనా సరే చేసుకోండి, రెండోదైనా చేసుకోండి, ఏది చేసుకున్నా కానీ మీకైతే ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోవటంతో పాటు షాక్ అయిపోతారని చెప్పొచ్చు. లక్ష్మీదేవి ఆగమనం అనేది ఇంకా జరుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు. మన ఇంట్లోకి ఇంకా లక్ష్మీదేవి చేరుతుంది. సరస్వతీదేవి, పార్వతీదేవి కూడా మన ఇంట్లో పెట్టడం ఖాయమని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే చాలామంది కూడా ఇంట్రెస్ట్గా ఏంటంటే కలబంద మొక్కని పెంచుకుంటూ ఉంటారు, కలబంద మొక్కను తెచ్చుకొని పరిహారాలను ఆచరిస్తూ ఉంటారని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేసుకోండి. అమావాస్య అత్యంత శక్తివంతమైనది కాబట్టి మీరు ఏంటంటే కనుక రండి, మీ ఇంట్లో విపరీతంగా కష్టాలు ఉన్నాయి, మాకే పడదండి, మా పిల్లల పరంగా
కూడా పడదండి, మాకు ఇంటి పరంగా అసలు కూడా మాకు బాగుండదండి, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది వస్తూ ఉంటుందండి అనుకుంటారు కదా. మీరు కలబంద మొక్క కట్టినప్పటికీ కూడా మీరేంటంటే కనుక అదే రోజు సాయంత్రం రాత్రి సమయాలలో 7-8 దాటిపోయిన తర్వాత మీరేంటంటేనండి రాగి చెంబు కానీ నార్మల్ చెంబు కానీ తీసుకోండి. అందులో మీరు నిండుగా కాకుండా కొంచెం తక్కువగా వెల్తిగా నీళ్లు పోసుకోండి. పోసుకున్న తర్వాత ఆ నీళ్ళలో ఏంటంటే 1 స్పూన్ అంత పసుపు పోయండి, 1 స్పూన్ అన్ని ఆవాలు పోయండి, 1 స్పూన్ అంత రాళ్ళ ఉప్పు పోసుకోండి. ఆ తర్వాత దానిపై నుంచి ఒక తులసి దళం వేయండి. వేసిన తర్వాత మీ మెయిన్ డోర్ ఉంటుంది కదండి, అంటే మీ మెయిన్ డోర్ అంటే కనుక మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడివైపుకు ఉండాలండి ఈ చెంబు. అలా ఏంటంటే కనుక ఈ చెంబుని కుడివైపుకు పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక కొంతమందికి అమావాస్య అంటే చాలా భయం ఉంటుందన్నమాట. అమావాస్య రోజున ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, అసలు ఏం చేయాలో అని కొంతమంది భయపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజున ఇలా రాగి చెంబుని ఇంటి దగ్గర పెట్టడం వల్ల, అంటే రాగి చెంబుని తీసుకోమని చెప్పడం జరగటం లేదు, మీరు ఇంకా ఏదైనా చెంబుని వాడుకోండి. మీ ఇంట్లో నీళ్ళ చెంబు ఏదున్నా పర్వాలేదు తీసుకోవచ్చు, కానీ ప్లాస్టిక్ది వాడకూడదు, స్టీల్ది ఇలా రాగిది ఇత్తడిది వాడుకోండి. చిన్న సైజులో ఉన్న చెమ్మైనా పర్వాలేదండి, మనకు మంచి ఫలితమే వస్తుందన్నమాట. ఇలా తీసేసుకున్న తర్వాత ఇంటి గుమ్మం దగ్గర పెట్టాలి. కొంతమందికి ఏమవుతుందంటే కనుక అమావాస్య ఎందుకు పడదంటే ఇలా మన ఇంట్లోకి కొన్ని దుష్టశక్తులు అనేవి ప్రవేశిస్తాయి, మనకు అవి తెలియవండి. నకారాత్మక శక్తులు, కారాత్మక శక్తులు అంటారు వాటిని. అవేంటంటే మన కంటికి కూడా కనిపించవన్నమాట. వాటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, చాలా బాధ అనేది అనిపిస్తుంది అనమాట. అలా అనిపించినప్పుడు ఏంటంటే మనకు అమావాస్య కలిసి రాలేదు అనుకుంటాము. ఈ యొక్క నకారాత్మక శక్తులు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, మనకు తెలియకుండా కొన్ని ప్రతికూల శక్తులు మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనకేంటంటే కనుక విపరీతంగా గొడవలు జరుగుతాయి. కొంతమందిని మనం గమనిస్తాం, మన ఇంట్లో కూడా మనకు జరుగుతాయండి, ఇది చాలా మందికి జరుగుతుంది. ఏంటంటే ఇలా మనకు తెలియకుండా కొన్ని శక్తులు మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనమే కొట్టుకుంటామండి. మన పిల్లల్ని కొట్టడం, గట్టిగా అరవటం, అంటే మనకు ఇంకా తెలియకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిపోవటం, మనం ఏం చేస్తున్నాం మనకే అర్థం కాదు, ఇలా అయోమయ పరిస్థితిలో పడిపోతామన్నమాట. అలా అయోమయ పరిస్థితిలో పడిపోయి మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏమనుకుంటామంటే అమావాస్య మనకు కలిసి రాలేదు అనుకుంటాం, కానీ వాస్తవానికి అమావాస్య కలిసి వస్తుంది, అందరికీ కూడా కలిసి వస్తుంది. మనం ఎంత మంచి చేసుకుంటామో మనకు అంతకంత మంచి జరుగుతుంది, మనం ఎంత చెడు చేస్తామో మనకు అంతకంత చెడు జరుగుతుందన్నమాట. అందుకే పురాణాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం అమావాస్యకు చాలా చాలా ప్రాధాన్యత ఇస్తారు, చాలా చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారండి. ఇంత ఎందుకు చెప్పడం జరుగుతుందంటే అమావాస్య చాలా పవర్ఫుల్ అండి. సంవత్సరం అంతా కూడా బాగుండాలి, సంవత్సరం అంతా కూడా అమ్మవారి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం కావాలి, లక్ష్మీదేవి మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి, మాకు ఐశ్వర్యంతో పాటు మంచి అభివృద్ధి కూడా ఇవ్వాలి అని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది అనుకూలిస్తుందన్నమాట. కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోండి. అంటే ఇందులో ఉండే వస్తువులన్నీ కూడా ఈ రాళ్ళ ఉప్పు కావచ్చు, పసుపు కావచ్చు, అలానే కాకుండా ఆవాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా అత్యంత శక్తివంతమైనవి, పవిత్రమైనవి, చాలా చాలా అంటే పవిత్రతను కలిగి ఉండేటివి అనమాట. ఇవన్నీ కూడా తీసుకొని రాగి చెంబులో వేసి మనం ఇంట్లో పెట్టినప్పుడు నీళ్లు నారాయణగా భావిస్తారు, నీళ్లకు అతీత శక్తి ఉంటుంది, నీళ్లు పంచభూతాల్లో ఒకటి. అందులో వేసిన వస్తువులు కూడా అంటే పసుపు కావచ్చు మంగళకరమైనది, ఆవాలు కావచ్చు భూతపేత పిశాసాలను తీసేస్తుంది, నకారాత్మక శక్తిని తీసేస్తుంది, ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటే చోట కలిపి పెడుతున్నాము. అలా పెట్టినప్పుడు ఒకవేళ మన ఇంట్లోకి మనకు తెలియకుండా కారాత్మక శక్తి కావచ్చు, ఇంకా ఏదైనా సరే నెగిటివ్ కావచ్చు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కదా. అలా ప్రవేశించకుండా అదేంటంటే కనుక రాగి చెంబులో బందీ చేసుకుంటుంది, లేదంటే నార్మల్ చెంబులో మీరు నీళ్ళని పోసి పెట్టుకున్నట్టయితే ఆ చెంబులోకి తీసేసుకుంటుంది. ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకా మనకి ఇబ్బంది అనేది ఉండదు కదండి, మన ఇంట్లోకి ఇంకా ఏ శక్తి రాదు కాబట్టి మనం బాగుంటాం, మనం పరిహారాలు చేసుకుంటాం, మనం యాక్టివ్గా ఉంటాం. అలానే కాకుండా ఇబ్బంది అనేది ఉండకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఇలా మీరు 7-8 గంటల సమయాలలో పెట్టుకొని రాత్రంతా కూడా ఉంచేసి తెల్లవారిన తర్వాత ఏంటంటే కనుక ఆ నీటిని తీసేసి దూరంగా పడేయండి, లేదంటే కనుక డ్రైనేజ్లోనైనా సరే పోసుకోండి. ఇలా పోయటం వల్ల కూడా ఫలితాలు ఉంటాయి. కానీ ఇంటి ముందు పోయటం, మీరే తొక్కటం ఇలాంటివి చేయకూడదు. రాత్రంతా పెట్టాం కాబట్టి ఆ నీళ్లు చెడుని తీసేసుకుంటాయి, అలానే కాకుండా చెడుని లాగేసుకుంటాయి. అందులో మనకు తెలియని కొన్ని అంటే ప్రతికూల శక్తులు అనేవి ఉంటాయన్నమాట. ఆ నీటిని కొంచెం దూరంగా పోయాలి, ఎవరు తొక్కే ప్రదేశంలో పోయకూడదు. ఇలా ఈ పరిహారం కూడా ఆచరించండి. అంటే కలబంద మొక్క పరిహారం చేసినప్పుడు కూడా ఇది చేయాలండి అంటే కనుక చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది, మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది, మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. మీ ఇల్లు ఒకవేళ భరించలేకపోతుంది, సమస్యలను ఇస్తుందంటే కనుక అలా కూడా ఏంటంటే మీకు అంటే ఇల్లు భరించటం, ఇంటి పరంగా ఉండే సమస్యలు పోవటం, ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావటం, ఇవన్నీ కూడా ఏంటంటే మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు. అలా కూడా ఏంటంటే కనుక మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి పరిహారం చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. ఈ 2 పరిహారాలు కూడా ఇంటి పరంగా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఏ ఇబ్బంది ఉన్నా సరేనండి పోగొట్టి మీకు
అద్భుతాలు జరిగేలాగా చేయటానికి ఉపయోగపడతాయన్నమాట. అందుకే శాస్త్రాల్లో ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ అమావాస్య, కొత్త అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య కావున ఈ రోజున ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల అయితే అద్భుతాలను చూడగలగటంతో పాటు మన సుడిని మనం తిప్పుకోగలుగుతాం. మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా మనం పోగొట్టుకోగలుగుతాం. అలానే కాకుండా మన తలరాతను సైతం మనము మార్చుకోగలుగుతామండి. పెద్దగా ధనం ఖర్చు పెట్టకుండా చేసుకునే పరిహారం చాలా చిన్న చిన్న పరిహారాలు కాబట్టి ఫలితాలు ఉంటాయి, ఉండవని కాదు. కాకపోతే ఏంటంటే కనుక మనం ఎప్పుడైతే నమ్మకంతో చేసుకుంటామో అప్పుడే మనకు ఫలితాలు వస్తాయని కూడా శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కావున ఈ విధంగా ఏంటంటే కనుక నమ్మకంతో పరిహారం చేయండి, చేసేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా అంటే పోగొట్టుకోండి. అలానే కాకుండా అష్టైశ్వర్యాలు కలిగేలాగా కూడా ఈ పరిహారం మీకు ఏంటంటే కనుక ఉపయోగపడుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చేసేసి ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రండి, మనం ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేయండి. పిల్లల పరంగా అండి, నార్మల్గా ఏంటంటే ప్రతి అమావాస్య కూడా మనం పిల్లలకు దిష్టి తీస్తూ ఉంటాము. దిష్టి దోషాలు పోవాలని పిల్లల పరంగా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా మన పిల్లలకి ఏంటంటే కనుక దిష్టి దోషాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. కొంతమంది పిల్లల్ని చూస్తున్నట్టయితే వారి ఎదుగుదల అనేది ఉండదు కదండి. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. పుట్టిన 3 నెలల పిల్లల నుంచి ఏంటంటే కనుక 25 ఏండ్ల పిల్లలు కావచ్చు, 30 ఏండ్ల లోపు పిల్లల్లో కూడా ఏంటంటే మనం కొన్ని మార్పులు చేర్పులు చూస్తూ ఉంటాము. ఎదుగుదల అనేది ఉండదు, తగ్గిపోతూ ఉంటుంది. దిష్టి దోషాలతో బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక కోడిగుడ్డుని తీసుకొని దానిపైన ఇంటూ మార్కు వేసేసి ఆ పిల్లలకు సాయంత్రం సంధ్యా సమయంలో అమావాస్య రోజున ఆ సమయాలలో ఏంటంటే కనుక దిష్టి తీసి కోడిగుడ్డు పగలకుండా ఒక ప్రదేశంలో పెట్టి రావాలి. ఇలా రావటం వల్ల ఆ పిల్లలపై ఉండే చెడు ప్రభావం పోవటంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి వారికంతా కూడా మంచి జరుగుతుంది. ఆరోగ్య ప్రాప్తితో పాటు ఏంటంటే కనుక ఎదుగుదల కూడా బాగుంటుంది. ఎదుగుదలలో కూడా మనం మంచి మార్పులను చూడగలుగుతాము. అలా ఎదుగుదలలో కూడా ఏంటంటే మార్పులను చూసేసి మనం ఆశ్చర్యపోతామని మనకు ఇలా ఏంటంటేనండి పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. ఈ పరిహారాన్ని చాలా మంది కూడా ఆచరిస్తారని కూడా ఇక్కడ రాయబడింది. కాబట్టి మీరు కూడా మీ పిల్లల పరంగా ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలా ఈ విధంగా పరిహారం చేయండి, చేసేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి, అష్టైశ్వర్యాలను కలిగించుకొని అలానే కాకుండా మీ పిల్లలు అంటే చక్కగా లైఫ్లో ఇంకా బాగుపడేలాగా చేసుకునే పరిహారం అండి. చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కానీ పరిహారం చేసిన తర్వాత కోడిగుడ్డుని పగలకుండా అక్కడ పెట్టేసి వస్తేనే మంచిది. పగలగొడితే పరిహారం పనిచేయదు. కాబట్టి పగలగొట్టకుండా జాగ్రత్త వహించండి. చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు.